ఇప్పుడు కావ్య గారి గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోయింది. అదేంటో చూసేద్దాం. కావ్య గారు వచ్చేసి ఇప్పుడు చిన్ని సీరియల్ చేస్తున్నారు కదా, తనకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది, ఈటీవీ సీరియల్ ఆఫర్ అని చెప్పి. ఇంతకుముందే మనకు తెలుసు, బట్ దాని గురించి బయటకు రాలేదు. ఇప్పుడైతే దాని గురించి ప్రొమో ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. ఆ సీరియల్ పేరు వచ్చేసి జీవన్ తరంగాలు. ఆ సీరియల్లో కావ్య గారితో పాటు చిన్ని సీరియల్లో వదిన క్యారెక్టర్ చేశారు కదా, సత్యంబాబు వైఫ్ సరళ, తను వచ్చేసి సుష్మా కిరణ్ అనమాట. తను కూడా ఒక లీడ్ రోల్లో దానిలో చేస్తుందని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్. అంతేకాకుండా కావ్య గారికి వచ్చేసి ఇప్పుడు ఇంకొక సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్లస్ ఇంకా టీవీ షోస్ ఆల్రెడీ చేస్తోంది కదా. టీవీ షోస్లో ఎక్కువ ఇంతకు ముందు అయితే ఓన్లీ నిఖిల్తోనే కనిపించేది. బట్ ఇప్పుడైతే నిఖిల్తో అని కాదు, అసలు ఎక్కడైనా అంటే మా టీవీలో ఎక్కడైనా ఫేమస్ షోస్ ఉంటే ఆ షోలో కంపల్సరీగా నిఖిల్ కావ్య ఎవరొకళ్ళు, అంటే ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు రావట్లేదు, ఎవరొకళ్ళు వస్తున్నారు. సో లేటెస్ట్గా సుడిగాలి సుధీర్ చేసిన ఒక షోలో కూడా వచ్చిందనమాట. తను యాక్చువల్గా అక్కడ ఒక కాంట్రవర్సీ కూడా ఇచ్చింది. ఏంటంటే, నేను బ్రేకప్ అయిందంటే లవ్ బ్రేకప్ అయినప్పుడు దాని మీద మళ్ళీ ఇష్టం కలగదు, ప్రేమ కలగదు అని చెప్పి అయితే నేను చెప్పను అని చెప్పి అంది కదా. సో అక్కడైతే కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి కూడా మనం అప్పుడు అనుకున్నాం. సో ఇట్లా టీవీ షోస్లో చేస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక సీరియల్లో చేస్తుంది. ప్లస్ ఇంకొక ఆఫర్ ఒకటి వచ్చిందట, అది మూవీ ఆఫర్. బట్ దాని గురించి అయితే ఇంకా బయటకు రాలేదు, ఎందుకంటే ఆ మూవీ సెట్స్ బయటకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుందట. అంటే మ్యాక్సిమం 1 year అట్లా పడుతుందట. అందుకని చెప్పి దాని గురించి అనౌన్స్మెంట్ అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి చిన్ని సీరియల్ ప్లస్ జీవన తరంగాలు ఈటీవీ సీరియల్లో చేయబోతుంది మన కావేరి గారు. సో మన నిఖిల్